టిక్ టాక్ స్టార్ మన మనందరికి తెలుసు కదా, టిక్ టాక్ స్టార్. అదే టిక్ టాక్ స్టార్ అనకూడదు, మాజీ ఎంపీ మార్గాని భరత్. ఆయన రీసెంట్ గా ఆయనకి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రజెంట్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారికి కొంత ఘర్షణ జరుగుతుంది. అది కూడా వార్ లాంటిది, ఒక సోషల్ మీడియా వార్ లాంటిది జరుగుతుంది. మొన్న కూడా ఈయనకి సంబంధించిన ఒక వెహికల్ ని టీడీపీ వాడు తగలబెట్టేశారు అని చెప్పేసి చాలా గట్టిగా అటు బయటకు ప్రెస్ మీదకి వచ్చి మాట్లాడడమే కాకుండా, అది తర్వాత పోలీసులు ఎంక్వైరీ చేసి దానికి సంబంధించిన అసలు ఎవరు చేశారు ఏంటి అని పట్టుకునే క్రమంలో తీసుకుంటే శ్రీ మార్గాని భరత్ గారే ఆయన సన్నిహితుడిగా, అంటే ఈయనకి మంచి పేరు రావాలి, సింపతి క్రియేట్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఈయనే దగ్గరుండి చేపించారు అన్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా దాన్ని సమర్థించుకోడు. ఇప్పుడు ఎలాగో తప్పు జరిగింది, దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం ఏదో ఒకటి చేయాలి, లేదంటే సైలెంట్ కూర్చుంటే అది కొద్ది రోజులకి వదిలేస్తారు ప్రజలు. కానీ ఈయన బయటకు వచ్చి ఎమ్మెల్యే, మన టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారి మీద ఏం మాట్లాడుతున్నారు చూడండి. ఎమ్మెల్యే అంటే ఒక ఎమ్మెల్యే 175 ఏదో ఒక సీఎం కింద డిప్యూటీ సీఎం కింద మాట్లాడతాం. ఏదో బబ్బుల్ ఫేస్ చూసి ప్రజలు ఓట్లేదా? ఇది చూసారు అసలు ఈయన మాట్లాడే భాష ఇంకా, అంటే వైసీపీ వాళ్ళకి ఇంకా పైత్యం తగ్గలేదు అనడానికి మార్గాని భరత్ గారే ఒక ఉదాహరణ అనుకోవచ్చు. ఎమ్మెల్యే నువ్వు, అది కూడా ఒక సాధారణ ఎమ్మెల్యే, మీరు అది కూడా కాలేకపోయారు కదా. సిగ్గుండాలి. మనం మాట్లాడేటప్పుడు ఏదన్నా ఒకటి ప్రజా సమస్యల మీద మాట్లాడాలి. మీరు చేసిన తప్పు, మీరు చేసిందే తప్పు. మీరేదో సింపతి క్రియేట్ చేసుకుందాం అనుకోవటం, మీ వెహికల్ని తగలబెట్టేసుకుని ఇంకోటి చేసుకుందాం అనుకోవటం, అది మీ దుర్మార్గం అయితే మళ్ళీ దాన్ని తిరిగి సమర్థించుకోవటం. పైగా ఆ ఎమ్మెల్యే మీద, ఈయన మీద దగ్గర 70,000 మెజారిటీతో గెలిచాడు. మీకు వచ్చిన ఓట్లు ఎన్ని, ఆయనకు వచ్చిన ఓట్లు ఎన్ని? మిగతా వాళ్ళ అంటే అందరిలాగా మీరు ఒక ఎమ్మెల్యే, మీరు మంత్రి కాదు, ఇంకోటి కాదు, మీరు అది కూడా అవ్వలేకపోయారు కదా. పైగా మీరు ఎవరి వల్ల గెలిచారు ఏంటి అని మీరు అది కూడా గెలవలేకపోయారు కదా. మీకు పైగా ఈయన ఏమంటున్నారంటే, యాక్చువల్గా ఒకసారి విన్నాం. పవన్ కళ్యాణ్ గారి యొక్క చరిష్మాతో తెలిసావు. నేను ఒక రకంగా నేను అడుగుతుంది చేసి చెప్పాలంటే, ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చేదంటే పవన్ కళ్యాణ్ గారి వల్ల వచ్చేది. ఆయనకి మీరు అందరూ కూడా గుడి కట్టి పూజ చేసుకోవాలి. మీరు అది వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూ. అది ఆయన గెలిచారా, ఆయన వల్ల గెలిచారా లేదా అనేది అందరికీ తెలుసు. ఎవరు అక్కడ ఓట్లు చీలనివ్వను అని చెప్పి, ముఖ్యంగా మీలాంటి వాళ్ళని ఓడగొట్టాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఒక సంకల్పంగా 3 పార్టీలని ఒకటి చేసి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని చెప్పేసి ఒక తాటిపైకి వచ్చి తీసుకొచ్చి నిలబెట్టారు. ఎస్, డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ గారి వల్ల గెలిచే ఉంటారు. తప్పే ఉంది. మీరేమన్నా మీరు చేయాల్సింది, నేను ఈ అభివృద్ధి చేశాను, నీ వర్క్ చేశాను, సో నన్ను గెలిపించండి అనే అవకాశం ఉండాలి. అంతేగాని ఇంకొకటి ఎందుకు మనకి మాటలు. ఆయన లేకపోతే మీరేం అధికారంలోకి వచ్చే సందర్భాలు ఏం లేవు. అది మర్చిపోబాకండి. అది కాకుండా నువ్వు అయింది కేవలం ఎమ్మెల్యే ఇంకొకటి మాట్లాడారు. ఇంకా ఇంతకన్నా హాస్యాస్పదం అంటే ఏమి ఉండదు. ఏంటది, ఈయన లైవ్ పెడితేనంట ఒక వీడియో 1,50,000 మంది, 5 లక్షల మంది చూసారట. అదే వాసు గారు, ఆదిరెడ్డి వాసు గారు చేస్తే మాత్రం 50,000, 10,000 మంది చూసారంట. ఇది అంటే 5 లక్షల మంది కనుక ఈయన వ్యూయర్స్ కనుక, ఈయన ఇష్టపడేవాళ్ళు కనుక, దాంట్లో సగంలో సగం మంది ఓటేసి నేను గెలిచిపోయేవాడు. ఈ లాజిక్ ఎలా మిస్ అయిపోయారండి భరత్ గారు. అంటే అందుకది అది ఏమంటారంటే, యూట్యూబ్కి ఎక్కువ ట్విట్టర్కి తక్కువ అన్నట్టు ఉంటుంది కదా. ఈయన మాటలు అలా ఉంటాయి అన్నమాట. పని ఉండదు కానీ సౌండ్ ఎక్కువ, పని చేయదు కానీ సౌండ్ మాత్రం బాగా ఎక్కువ వస్తూ ఉంటుంది. పాత బళ్ళు గుర్తుంటాయి చూసారా, ఆ టైప్లో ఉంటుంది. సినిమా హీరో ఒకప్పుడు సినిమాలు చేసి చాలా అందరిని ఎంటర్టైన్ చేసి ఏదో ఆ రకంగా ఏమన్నా ట్రై చేయండి సార్. సోషల్ మీడియాలో 5 లక్షల మంది చూస్తారు, అవసరమైతే 10 కోట్ల మంది అయినా చూస్తారు. బట్ దానివల్ల ఉపయోగం ఉండదే. అది మీ విషయంలోనే రుజువైంది, మీకే బాగా అనుభవం అయింది. సో మనం చాలా జాగ్రత్తగా కూర్చోవాలి. అన్ని మూసుకుని కూర్చుంటే వాళ్ళ వరకు వాళ్ళు చేస్తారు. మీరు ఓడిపోయారు, దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు మాట్లాడాల్సి ఉంటుంది. ప్రజా సమస్యల మీద మాట్లాడండి, నియోజకవర్గానికి ఏం చేసామో మాట్లాడండి. అంతేగాని ఇలాంటి అనవసరంగా మాట్లాడి మీ పరువుని మీరే దిగదార్చుకుంటే బాగోదు. రేపొద్దున ఇంకోసారి యంగ్స్టర్ మీరు మళ్ళీ రాజకీయాల్లోకి రావాలి, లేదంటే ఇంకోసారి నిలబడాలి, ప్రజా సమస్యల మీద పోరాడాలి, లేదంటే ఎమ్మెల్యే గానో ఎంపీ గానో ఒక మంచి అవకాశం గతంలో ఇచ్చారు ఎంపీగా.
ఎమ్మెల్యేగా అంటే మీకు అవసరం లేదు, ఎమ్మెల్యేగా కూడా మీరు పనిచేయరు అని చెప్పి తిరస్కరించారు. ఆదిరెడ్డి వాసు గారికి మంచి ఆయన కూడా ఒక యంగ్ జనరేషన్ గా వచ్చారు. వాళ్ళ వైఫ్ అంతా గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేశారు, గెలిచారు. ఈసారి మళ్ళీ నిలబెట్టుకుని ఆయనే నిలబడ్డారు, ఆయనే గెలిచారు. వాళ్ళు వర్క్ చేయబట్టే కదా, వాళ్ళంత బలంగా నియోజకవర్గంలో ఇంపాక్ట్ చూపించబట్టే కదా ఈసారి వాళ్ళని గెలిపించారు. మీరు చూపిస్తే మీరు కనీసం ఎంపీగా పోటీ చేశాను, మీకు ఎమ్మెల్యేగా గెలవడం పెద్ద ఈజీ, పెద్ద సమస్య కాదు. కానీ మిమ్మల్ని అది కూడా వద్దని చెప్పేశారు. సో మీరు అది గుర్తు పెట్టుకోవాలి. అక్కడ టీడీపీయా లేకపోతే జనసేన లేదా ఇంకొకరు కలిసారా, ఏది కలిసినా సరే మీరు వర్క్ చేయలేదు కాబట్టి మిమ్మల్ని లోడ్ ఇచ్చారు అన్నది గుర్తుపెట్టుకోండి. అంతేగాని ఆదిరెడ్డి వాసు గారినో లేదా ఇంకొకరినో మీరు అసలు ఆ లైవ్ గురించి మాట్లాడుతున్న నాకైతే ఈయనేంటి ఇంత ఇలా అయిపోయారు. వైసీపీలో వీళ్ళందరికీ ఇంకా పైత్యం పోలేదా? 5 లక్షల మంది చూశారు, ఈయనకి 10,000 మంది చూశారు. ఎందుకు సార్ మనకి 5 లక్షల మంది చూస్తే దాంట్లో కనీసం సగం మంది మీకు ఓటేస్తే హ్యాపీగా గెలిచేవాళ్ళు, ఎమ్మెల్యేగానే గెలిచేవాళ్ళు. రేపొద్దున కార్పొరేటర్గా ట్రై చేయండి, లైవ్ పెట్టి ట్రై చేయండి. సార్ లైవ్లో నాకు ఎంతమంది కార్పొరేటర్గా ఓటేస్తారు, రాజమండ్రి మున్సిపాలిటీలో నేను చైర్మన్గా ఉండడానికి నాకు ఎంతమంది ఓటేస్తారు, లైవ్లో ఓట్లు వేయించుకోండి. అందరూ ఏం చేస్తారు, 5 లక్షల మంది మీకే వేసేస్తారు.